ఊహలు గుసగుసలాడేలాంటి ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ మూవీతో డైరెక్టర్గా మారి ఫస్ట్ సినిమాతోనే డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. తనకి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన వారాహి చలనచిత్రం బ్యానర్ మీదే నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా మెయిన్ లీడ్స్గా జో అచ్యుతానంద చేశాడు. ఈరోజు రిలీజ్ అయిన జో అచ్యుతానంద ఎలా ఉందో చూద్దాం. అచ్యుత్ రామయ్య, నారా రోహిత్, ఆనంద్ వర్ధన్ రావు, నాగశౌర్య అన్నదమ్ములు. వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. అయితే వాళ్ళుండే పై పోర్షన్లోకి జోష్న, రెజినా అద్దెకు రావడంతో పరిస్థితులు మారిపోతాయి. అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు జోష్నని లవ్ చేస్తారు. జో మాత్రం ఇద్దరిని లవ్ చేయట్లేదు అని చెప్పేస్తుంది. దాంతో అచ్యుత్కి కోపం వచ్చి జో పాస్పోర్ట్ కాల్ చేస్తాడు. నీ సంగతి మీ నాన్నకి చెప్పేస్తా అని జో బెదిరిస్తుంది. ఇంతలో ఆయనకి హార్ట్అటాక్ వస్తుంది. మా నాన్నకి హార్ట్అటాక్ రావడానికి కారణం నువ్వే అంటూ జోతో గొడవ పడతారు అన్నదమ్ములు. ఆ గొడవ కారణంగా జో అమెరికా వెళ్ళిపోతుంది. అన్నదమ్ములిద్దరికి పెళ్లిళ్ళైనా వాళ్ళ మధ్య గొడవ మాత్రం సమస్య పోదు. కొంతకాలం తర్వాత జో తిరిగి ఇండియా వస్తుంది. దీనికి అన్నదమ్ములిద్దరూ ఎలా స్పందించారు, వారి మధ్య గొడవలు సమస్యపోయాయా, చివరికి ఎవరి లైఫ్ ఎలా టర్న్ అయింది అనేదే ఓవరాల్గా జో అచ్యుతానంద స్టోరీ. చక్కటి కథకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని యాడ్ చేసి అన్నదమ్ముల అనుబంధాన్ని, స్వచ్ఛమైన ప్రేమ తాలూకు భావాల్ని, హ్యూమన్ రిలేషన్స్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. అన్నదమ్ములుగా రోహిత్, శౌర్య, జోగా, రెజీనా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సిచ్యుయేషనల్ కామెడీ సినిమాకి పెద్ద ప్లస్. ఇంట్రెస్టింగ్గా సాగిపోయే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి నేరేషన్ కాస్త స్లో అనిపించిన క్లైమాక్స్లో గుండె బరువెక్కించేశాడు. మాస్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది పక్కన పెడితే జో అచ్యుతానంద హృదయాలను హత్తుకునే కుటుంబ కథా చిత్రం.